హరిహర వీరమల్లు. సో పాన్ ఇండియా రేంజ్లో అయితే స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీకి ఇప్పుడు రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఫైనల్గా అయితే రిలీజ్ డేట్ ఇచ్చారు. కరెక్ట్గా మనకి 40 డేస్లో మూవీ అయితే రిలీజ్ అవబోతుంది, May 9th. సో May 9th డేట్ అయితే చిరంజీవి గారికి మంచి ఆస్పిషియస్ డే. ఆ రోజు చాలా సినిమాలు వచ్చి పెద్ద పెద్ద హిట్లుగా జరిగాయి. సో ఇప్పటికే చాలాసార్లు విడుదల విషయంలో పలుబార్లు నీటిలు మారుస్తూ వచ్చిన ఈ ప్రాజెక్టు నిధి అగర్వాల్ గారు హీరోయిన్ అని చెప్పి అయితే మనకు తెలుసు. దీని మీద నిధి అగర్వాల్ గారు చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ మూవీ కోసం మిగిలిన మూవీస్ వదిలేసి, అంటే కేవలం ఈ మూవీకి ఇచ్చిన కమిట్మెంట్ అండ్ బాండ్ వల్ల మిగిలిన మూవీస్ అయితే చేయలేకపోయారు. ఇప్పుడు ఆవిడ చేతిలో ఉన్న 2 సినిమాలు, 2 కూడా భారీ పాన్ ఇండియా మూవీస్. ఒకటి హరిహర వీరమల్లు అయితే, ఇంకొకటేమో రాజాసాబ్. సో మెగా సూర్య ప్రొడక్షన్స్ పైన దయాకర్ రావు గారు అయితే ఈ మూవీని నిర్మిస్తున్నారు, ఎంఎం రత్నం గారి సమర్పణలో. సో దీనికి 2 డైరెక్టర్లు, క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతికృష్ణ గారు అండ్ ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా మనకి మెయిన్ విషయం అయితే తెలుసు కదా. బట్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోకి వచ్చేసరికి హరిహర వీరమల్లు సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ప్రచారం చేయరు. తన స్టార్డమ్ వల్ల సినిమా ఆడేస్తుందిలే అని చెప్పి ఆయన ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. అండ్ దాంతోపాటు డీసీఎంగా ఇప్పుడు ఆయన ఉన్న బాధ్యతలు వీటి వల్ల మూవీ ఈవెంట్స్కి కూడా వస్తారో రారో తెలీదు. దానివల్ల ఆయన ఏంటంటే పెద్దగా సినిమా ప్రచారాలను పట్టించుకోరు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే దర్శకుడు క్రిష్ గారు కూడా ఈ సినిమా ప్రచారానికి రారు. అండ్ రెండో దర్శకుడు జ్యోతికృష్ణ అండ్ ఎంఎం రత్నం గారి ప్రచార కార్యక్రమం పడుకున్నా కూడా పెద్దగా బజ్ ఉంటుందని అయితే మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళెవరో కూడా చాలామందికి తెలీదు. అండ్ ఈ పాన్ ఇండియా సినిమాకి ఇప్పుడు ప్రచారం కోసం మిగిలింది నిధి అగర్వాల్ ఒక్కరే. సో ఇప్పుడు ఈ మూవీకి ఎన్ని ప్రమోషన్స్ చేయాలన్నా, ఎన్ని ఈవెంట్స్ చేయాలన్నా ఇప్పుడు నిధి అగర్వాల్ ఒక్కరే మనకు మిగిలారు. సో ఈ మూవీ ప్రచారాలని అన్నింటినీ కూడా తన భుజాల మీద వేసుకొని ఇప్పుడు ఈ మూవీని టీవీ షోస్లో తనదైన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకుల దగ్గర అవుతుంది. అండ్ సుమారు ఇంకొక 20 రోజుల పాటు హరిహర వీరమల్లు కోసం ఆవిడ స్పెషల్గా ప్రమోషన్స్ కోసం డేట్స్ కేటాయించుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ ఈ సినిమా కానీ హిట్ అయితే కెరీర్ మళ్ళీ ఒక ట్రాక్లోకి వచ్చేస్తుంది. సో దానికోసమే మనకి హరిహర వీరమల్లుని ప్రమోషన్ చేయడానికి నిధి అగర్వాల్ గారు ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. సో 20 డేస్ క్యాల్ షీట్స్ ఓన్లీ ప్రమోషన్స్ కోసం ఇచ్చారు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ప్రమోషన్స్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ దీంతోపాటు హరిహర వీరమల్లుకు సంబంధించిన డబ్బింగ్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈసారి ఎలాగైనా సరే May 9th మూవీ రిలీజ్ చేయాలనే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీనికి సంబంధించిన షూటింగ్కి డేట్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఏప్రిల్లో ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అవబోతుంది. అండ్ May 9th ఈ మూవీని ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో మొత్తం కూడా ఇప్పుడు నిధి అగర్వాల్ గారు చుట్టూ తిరుగుతుంది. ఇందులో మనకి నిధి అగర్వాల్ గారు ఒక యువరాణి క్యారెక్టర్లో కనిపించబోతున్నారని చెప్పి అయితే మనకు తెలుస్తుంది, పంచమి అనే క్యారెక్టర్లో. సో ఇది మనకి వీరమల్లు గురించి ఉన్న అప్డేట్స్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి, ఎందుకంటే రోజు రోజుకి డిలే అవుతున్న కొద్దీ మూవీ మీద ఉన్న బజ్ తగ్గుతూ వస్తుంది. ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడైతే హెవీ బజ్ ఉండేది, ఆ బజ్ని అలా తగ్గించుకొని వచ్చారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే మనకి చాలా వరకు చాలా డల్గా అయితే ఉన్నాయి. సో ప్రమోషన్స్ అయితే చాలా హెవీగా జరగాలి ఈ మూవీ కోసం. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.